నమస్తే వనకం అందరికీ ఈరోజు హెయిర్ కేర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేవగానే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసిన రైస్ వాటర్ ఏదైతే ఉందో ఆ రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేద్దాం అనుకున్నాను. రైస్ వాటర్ నేను ఎలా ప్రిపేర్ చేశానో వీడియోని అయితే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది యూస్ చేసే ముందు మనం బాగా షేక్ చేసి యూజ్ చేయాలి. స్టోరేజ్ అయితే కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అయితే ఉంచుకోవాలి. అండ్ నీట్గా పార్టిషన్గా హెయిర్ని తీసుకొని హెయిర్కి మంచిగా స్ప్రే చేసేసాను. అప్లై చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే మనం స్ప్రే బాటిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్గా మనమే ఇలా ఫుల్ హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా. అప్లై చేసిన తర్వాత మసాజ్ అయితే చేశాను, ఎందుకంటే ఏదైతే వాటర్ ఉందో అది మొత్తం స్కల్కి నీట్గా పట్టాలి అని చెప్పేసి. అండ్ ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బన్ వేసేసి క్లిప్ పెట్టేసుకున్నాను. అలానే ఇంకా నేను ఫేస్కి కూడా రైస్ వాటర్ యూజ్ చేస్తాను కదా, సో ఫేస్ మీద కూడా స్ప్రే చేసేసి అయితే ఉంచేసాను రైస్ వాటర్. అలా 20 to 40 minutes మన ఇష్టం అనమాట. 40 minutes ఉంచుకున్నాను నేను. ఆ తర్వాతకి హెయిర్ వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత షైనీగా ఉందో హెయిర్ అయితే. రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ డిస్ప్లే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.